ఒకతను గుడి లోపలికి దర్శనానికెళ్తూ తన 10,000 రూపాయల విలువ చేసే చెప్పులు గుడి బయట అడుక్కుంటున్న ముష్టివాడి దగ్గర పెట్టి, ఇది చూసుకో, బయటకు వచ్చాక నేను నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి దర్శనానికెళ్ళాడు. ఎందుకో తెలీదు, దర్శనం అవుతున్నంతసేపు ఆ ముష్టివాడి మొహమే ఇతని బుర్రలో తిరుగుతోంది. బయటికొచ్చి ప్రసాదం తింటూ, ఇతనికి నేను 500 రూపాయలు ఇస్తాను, 10 రూపాయలు కాదు అని వాలెట్లోంచి 500 రూపాయలు చేతిలో పట్టుకొని గుడిలోంచి బయటకొచ్చాడు. బయటకొచ్చి చూస్తే ముష్టివాడు లేడు, చెప్పులు లేవు. చాలా బాధపడ్డాడు. ఆ మరుసటి రోజు అదే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే రోడ్ సైడ్ చెప్పుల షాప్లో అతని చెప్పులే కనిపించాయి. వెళ్ళి నిలదీశాడు, ఈ చెప్పులు ఎలా దొరికాయి, ఎక్కడ దొరికాయి మీకు అని. ఆ షాప్ ఓనర్, ముష్టివాడు నాకు 500 రూపాయలకి చెప్పులు అమ్మాడు అని చెప్పాడు. ఇతనికి అర్థం కాలే. బేసికలీ ఆ రోజు ఆ ముష్టివాడికి 500 రూపాయలు రావాలి అని రాసి పెట్టుంది. కానీ అది ఏ విధంగా వస్తుందనేది మాత్రం అతని చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గుడ్ కర్మ చేసి సంపాదిస్తాడా లేదా బ్యాడ్ కర్మ చేసి సంపాదిస్తాడా అని. బేసికలీ నీ లైఫ్లో కూడా చాలా ఫార్చ్యూన్ ఉంది, చాలా డబ్బులున్నాయి, చాలా వెల్త్ ఉంది. కానీ నువ్వు అది ఏ విధంగా సంపాదిస్తావు అనే దాని మీద